హాయ్ స్టూడెంట్స్. సో ఎస్క్యూఎల్కి సంబంధించి డేటా టైప్స్ ఏమేంటి, సో ఏ టైప్ ఆఫ్ డేటాకి మనం ఏ డేటా టైప్ మెన్షన్ చేయాలి టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఇక్కడ ఎస్క్యూఎల్ మీన్స్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో ఎస్క్యూఎల్ డేటాబేస్ వేరు, మై ఎస్క్యూఎల్ డేటాబేస్ వేరు. సో సమ్ డేటా టైప్స్ వర్క్డ్ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ సమ్ డేటా టైప్స్ సపోర్టెడ్ ఇన్ మై ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్లో ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో అన్నీ మై ఎస్క్యూఎల్లో మనకి సపోర్ట్ చేయాలని ఏం లేదు. సో కొన్ని డేటా టైప్స్ వరకు కామన్గా ఎస్క్యూఎల్ అండ్ మై ఎస్క్యూఎల్కి వర్క్ అవుతూ ఉంటాయి. సో ఓన్లీ ఎస్క్యూఎల్కి సంబంధించి ఒరాకిల్లో మీరు వర్క్ చేయాలి అంటే, టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఎస్క్యూఎల్కి సంబంధించి డేటా టైప్స్ అనేవి నేను ఓన్లీ ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. సో ఎస్క్యూఎల్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి అంటే 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కేటగిరీ న్యూమరిక్ అండ్ సెకండ్ కేటగిరీ character, next third category date and time, next fourth category JSON or XML. సో దీన్ని మనం మిస్లీనియస్ అనే నేమ్తో కూడా కాల్ చేయొచ్చు. సో ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి మనకి ఎస్క్యూఎల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ టైప్స్ ఆఫ్ డేటా మనకి న్యూమరికల్ టైప్లోకి వస్తుంది అంటే, మనకి ఫస్ట్ బిట్ ఓరియంటెడ్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇంటూ న్యూమరిక్ డేటా టైప్. ఆఫ్టర్ దట్ ఇంటీజర్ టైప్ ఆఫ్ నెంబర్స్ కూడా మనకి, దట్ ఈస్ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా కూడా మనం కన్సిడర్ టు న్యూమరికల్. నెక్స్ట్ వన్ డెసిమల్, ఆఫ్టర్ దట్ ఫ్లోట్, నెక్స్ట్ డబుల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం జనరల్గా డేటా టైప్స్లో ఇవే చూస్తూ ఉంటాం. సో ఎస్క్యూఎల్లో కూడా సేమ్ బిట్, ఇంటిజర్, డెసిమల్, ఫ్లోట్, డబుల్ అనేవి న్యూమరికల్ కేటగిరీలోకి మనం తీసుకుంటాం. ఆఫ్టర్ దట్ క్యారెక్టర్ మీన్స్ క్యార్ అనే డేటా టైప్ ఉంటుంది. దట్ మీన్స్ క్యార్ అనే టైప్. నెక్స్ట్ ఎన్క్యార్, నెక్స్ట్ బైనరీ, నెక్స్ట్ varchar. సో ఇలా సమ్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ క్యారెక్టర్. నెక్స్ట్ డేట్ అండ్ టైం. సో డేట్ అండ్ టైంకి వచ్చేసరికి నెక్స్ట్ మనకి అవైలబుల్గా ఉన్నవి డేట్ అండ్ టైంని కూడా మనం స్టోర్ చేయాల్సి వస్తుంది సమ్ టైమ్స్. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి డేట్ అండ్ టైం డేటా టైప్స్ యూజ్ అవుతాయి. సో డేట్ టైం, నెక్స్ట్ టైం అండ్ ఇయర్. సో ఈ 4 డేటా టైప్స్ వచ్చి డేట్ అండ్ టైంని కన్సిడర్ చేయడం కోసం. నెక్స్ట్ JSON ఆర్ XML డేటా టైప్స్. సో ఏంటి డేటా టైప్స్ అంటే, ఫర్ స్టోరింగ్ JSON ఫైల్స్ని మీరు స్టోర్ చేయాలి డేటాబేస్లో అనుకుంటే JSON డేటా టైప్ ఇస్తారు. అలానే XMLకి సంబంధించి స్టోర్ చేయాలి అనుకుంటే XML డేటా టైప్ని మెన్షన్ చేయాలి. సో దట్ ఈస్ ఫర్ స్టోరింగ్ XML ఆర్ JSON ఫైల్స్ ఆర్ డేటా. సో మనం ఇలా స్టోర్ చేయాల్సిన టైంలో మనం ఈ డేటా టైప్స్ యూజ్ చేస్తుంటాం. సో మనం యూజ్ చేసే డేటాబేస్లో యొక్క డేటా ఏ ఫార్మేట్లో ఉందో ఆ ఫార్మాట్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ డేటా టైప్స్ అనేవి ఆ పర్టికులర్ ఫీల్డ్స్కి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏ డేటా యూజ్ చేయాలో ఆ డేటాని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ మనకి ఓన్లీ స్మాల్ టైప్ ఆఫ్ డేటాని యూజ్ చేయాలి అనుకుంటే దాని యొక్క సైజుని బేస్ చేసుకుని ఈ పార్ట్స్లో మనం ఏ ఒక్క లెంగ్త్ని బేస్ చేసుకుంటామో ఆ డేటా టైప్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ గురించి డెప్త్గా చూడాలి అంటే, సేమ్ మనకి రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సైజెస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా మనకి అలానే ఉంటాయి. సో ఫస్ట్ బిట్కి సంబంధించి మనం ఎంత సైజ్ ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే 0 to 1 అంటే ఫ్రమ్ 2, దట్ ఈస్ 0 to 1 అంటే ఏదర్ 0 ఆర్ 1 అయితే మనం బిట్ అంటాం. సో దట్ ఈస్ బిట్కి ఓన్లీ 2. నెక్స్ట్ ఇందులోనే మనకి టినీ ఇంట్ అని చెప్పి దిస్ ఈజ్ ఆల్సో 0 to 255. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఫార్మాట్లోనే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ స్మాల్ ఇంట్ minus 32,768 to 32,767. After that int minus 214748 3648 to 214748 3648
47. So next big int. So big int అనేది నెంబర్స్ చాలా లాంగ్ నెంబర్స్ -9223736720868547758082 సేమ్ దట్ నెంబర్. నెక్స్ట్ ఇవి నార్మల్గా మనకి ఇంటిజర్ ఫార్మాట్స్ అయితే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ డెసిమల్, ఫ్లోట్, డబుల్, ఇంకా అంటే రియల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో అవి మనకి ఏంటి అంటే సో డెసిమల్ 10^38 plus 1 2 minus 10^38 minus 1. నెక్స్ట్ వచ్చి న్యూమరిక్ -10^38 plus 1 2 10^38 minus 1. After that float -1.79e plus 308 to 1.79e plus 308. After that real numbers -3.4e plus 38 to 3.40e plus 38. సో ఇలా మనకి ఏంటంటే సైజెస్ అనేవి నార్మల్ డేటా టైప్స్కి ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. ఆఫ్టర్ దట్ డేట్ అండ్ టైంకి సంబంధించి సో డేటా టైప్స్ చూసాం హైరారికల్ ఫామ్లో. డేట్ టైంకి సంబంధించి మనకి ఏమేమి ఉంటాయి అంటే డేట్ డేటా టైప్ అని చెప్పుకున్నాం. సో వాట్ ఈజ్ డేట్ డేటా టైప్ యూజ్ అంటే మనం ఏదైనా టేబుల్లో పర్టికులర్ ఎంప్లాయీ జాయినింగ్ డేట్, సో డేట్ మెన్షన్ చేయాలి అంటే మనం డేట్లో స్టోరేజ్ అనేది తీసుకోవాలి, అంటే డేట్ స్టోర్ చేయాలి. సో డేట్ స్టోర్ చేయాలి అంటే మనం ఇక్కడ డేట్ అనే డేటా టైప్ని ఆ ఫీల్డ్కి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలా డేట్ డేటా టైప్ని మెన్షన్ చేయాలి అంటే ఇట్ స్టోర్స్ డేట్ ఇన్ ది ఫార్మేట్. సో మనం ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా మనకి ఫార్మాట్ అనేది ఇస్తూ ఉంటారు. సో దట్ ఈస్ స్టోరేజ్ అనేది ఇక్కడ ఫస్ట్ ఇయర్స్, మంత్స్ అండ్ డేట్, సో అలా మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. ఆఫ్టర్ దట్ టైం, సో నెక్స్ట్ స్టోర్స్ టైం ఇన్ ది ఫార్మాట్, అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్. నెక్స్ట్ డేట్ టైం అనే ఒక డేటా టైప్ ఉంది. సో ఇట్ స్టోర్స్ బోత్ డేట్ అండ్ టైం. ఆఫ్టర్ దట్ ఇయర్. సో ఇయర్ అనేది ఏంటంటే మనకి 2 digits ఆర్ 4 digitsలో మనం ఇయర్ స్టోర్ చేస్తూ ఉంటాం. సో ఇట్ స్టోర్స్ 2 digits ఆర్ 4 digits. సో ఇలా మనకి డేటా టైప్స్లో డేట్ అండ్ టైం, క్యారెక్టర్స్, న్యూమరిక్, సో అలానే రిమైనింగ్ అయితే కనుక మనకి ఆ JSYN టైప్కి సంబంధించి సో JSYNకి సంబంధించి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ క్యారెక్టర్స్లో స్ట్రింగ్స్. సో జనరల్గా మనం ఎక్కువగా యూజ్ చేసే స్ట్రింగ్ టైప్స్కి సంబంధించి మనం ఎలా యాక్సెస్ చేస్తాము అంటే ఇక్కడ క్యార్, వేర్ క్యార్, టెక్స్ట్ అని చెప్పి మనకి 3 డేటా టైప్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో స్ట్రింగ్కి సంబంధించి క్యార్, సో ఇట్ ఈస్ ఫిక్స్డ్ లెంగ్త్ with maximum 8000 characters. అలానే varchar that is variable length storage with 8000 characters. సో నెక్స్ట్ టెక్స్ట్, ఇది కూడా సేమ్. వేరియబుల్ లెంగ్త్ అనేది మనకి ఎలా ఉంటుందంటే 2 GB డేటా వరకు మనం మ్యాక్సిమం సైజ్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకి స్ట్రింగ్ టైప్లో ఈ 3. నెక్స్ట్ మనం యూనిక్ కోడ్స్ అని చెప్పి ఒక టైప్ ఆఫ్ డేటాని స్ట్రింగ్ టైప్లో మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. బట్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే సేమ్ ఏవైతే స్ట్రింగ్లో ఉన్నాయో అవే మనకి యూనిక్ కోడ్లో ఉంటాయి. బట్ ఏ స్మాల్ డిఫరెన్స్ ఈస్ క్యార్కి ఎన్క్యార్. సో ఇక్కడ 8000 కాబట్టి మనకి ఇక్కడ 4000 క్యారెక్టర్స్ మ్యాక్సిమం సైజ్. నెక్స్ట్ ఎన్ varchar. సో సేమ్ ఇక్కడ కూడా వేరియబుల్ లెంగ్త్ స్టోరేజ్ 4000 క్యారెక్టర్స్. ఆఫ్టర్ దట్ అండ్ టెక్స్ట్. సో ఇక్కడ మనకి 2 GB డేటా కాబట్టి ఇక్కడ 1 GB. సో దట్ ఈస్ 8000 ఆఫ్ 4000, 2 GB ఆఫ్
1 GB. సో ఇలా ఏంటంటే మనం డిఫరెంట్ డేటా టైప్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్న తర్వాత మనం టేబుల్ క్రియేషన్లో ఏ టైప్ ఆఫ్ డేటాకి ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ని మెన్షన్ చేయాలి అనేది మనం ఈజీగా అక్కడ మెన్షన్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద SQL డేటా టైప్స్.